మీ పేరు? గుర్రం శేఖర్. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. మీకు వాహన మిత్ర పడిందా? నాదంటే ఆటో కాదు, నాది వ్యాను. దానికి పడదు, గూడ్స్ వెహికల్ మాది. దాని అర్హులు మేము కాదు. మీ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ ఆయన ఒక ఆయన ఉండేవాడు, మాజీ ఎమ్మెల్యే. ఏమంటారు అసలు ఆయన గురించి? ఆయన గురించా? ఒక నరకాసుడు అని చెప్పొచ్చు. ఆయన గురించి చెప్పాలంటే ఒక నరకాసుడి గురించి చెప్పినట్టే ఉంటుంది. ఆయన అబ్బాయి చౌదరి గారు ఆప్యాయంగా నా రక్తం మంది పుచ్చపోయినా సరే, మా అన్నయ్య సరే ఎరా పోరా అంటాడు. కానీ అబ్బాయి చౌదరి గారు మాత్రం తమ్ముడు అన్నయ్య అనే మాట పదం తప్ప నుంచి ఒక బూతు మాట కూడా రాదు. అంత మంచిగా పలకరించే వ్యక్తి ఆయన. అయితే కనుక మన భార్యని మనం కూడా ఏమైపోయాను అనలేం. 10 మందిలో ఉన్నా కదా, నా భార్య అని సరే ఎవరి భార్య అని సరే ఏమైపోయాని మాట్లాడే వ్యక్తి ఆయన. ఆయనకి దీనికి సంప్రదించాలంటే అసలు దేనికి ఒక మూలకడ చాలదు. అంటే అబ్బాయి చౌదరి గారు పరిపాలన ఇక్కడ బాగలేదు, ఆయన రాష్ట్ర అధికారులకు అంటే నియోజక ప్రజలు కూడా రారని చెప్తారు. అబ్బాయి చౌదరి గారు బాగోకపోతే ఇంతమంది జనం ఎలా వస్తారు? ఇప్పుడు ఈరోజు జరిగిన మీటింగ్లో ఎంతమంది జనం వచ్చారనేది మీరు అందరూ చూసిన వాళ్ళే. ఎంతో జనం మంది ఇలా వచ్చారంటే కారణం ఆయన మంచిగా చేయకపోతే ఇంతమంది జనం రారు కదా. జగన్ గారు చెప్పిన ఒక మాట, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న కారణం ఒకటి ఉంది. మాకు మంచి జరిగింది కాబట్టి మేము ఇంతమంది జనం ఇక్కడికి వచ్చాం, లేకపోతే మేము రాముగా. ఎవరిని కాడా ఒక ఓటు వేయని నాకు ఓటు వేయండి నేను మళ్ళీ గెలుస్తాను అన్న మాట ఏ సీఎం అయినా అంటున్నారు. నీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే వదిలేను అన్నారు. ఏదో నాకోళ్ళు ఏదో బచ్చే కూడా అందరూ చెప్తారు మాకు పరిపాలన బాగాలేదు. ఆడింటికి అన్న ఓటు ఇంటికి వెళ్తే ఆడిగడ లబ్ధి పొందినోడే. ఆడి దగ్గరికి అన్న ఓటు అయినా సరే ఆడింటికి వెళ్తే కానీ ఆడిగడ లబ్ధి పొందినోడే. అందరూ ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, అవన్నీ బోటగా మాటలే. అవన్నీ తండ్రి ఈ నియోజకవర్గాన్ని శాసిస్తారంటారు కదా. ఏంటండి? తండ్రి ఈ నియోజకవర్గాన్ని శాసిస్తారంటారు. తండ్రి మొత్తం లేదు 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 మా నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు నాన్నగారు మంచివారే. ఆయన సాని మా ఊరికి రాలా. 10 సార్లు 15 సార్లు అబ్బాయి చౌదరి గారు వచ్చారు. ఇంట్లో ఆయన వచ్చారు కానీ నాకు శాసిస్తాం ఆయన దగ్గర ఏమి ఉండదు. అదేమో ఎమ్మెల్యే గారే మొత్తం చూసుకునేది. అంటే జగన్ గారి పరిపాలనలో మీకు నచ్చింది ఏంటి అసలు? నవరత్నాలే నచ్చుతుంది. నవరత్నాలు అనే పథకాలే నెంబర్ 1 పథకాలు. చెప్పిని ఎంతోమంది ఎగ్గొట్టోళ్ళు చూసాం. అసలు వాస్తవం చెప్పాలంటే కరోనా టైంలో ఒక్క పదం పట్టుకొని ఇప్పుడు వరకు ఏ పని కూడా చేయకుండా నాటకాలు వేసేవాళ్ళు ఎన్నో రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఆ కరోనా ఎఫెక్ట్ని కూడా తీసి పక్కన పెట్టి ఈ రోజు కూడా మనం లబ్ధి పొందుతున్నామంటే కేవలం నెంబర్ 1గా చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారే అలా చేయగల సత్తా ఉన్న మనిషి. అందుకే మనం ఈ రాష్ట్రంలో ఏ కొలత లేకుండా ఎంత హ్యాపీగా ఇలా ఉన్నామంటే కేవలం జగన్ గారి వల్లనే. అంటే పరిపాలన అయితే బాగుందంటారు జగన్ గారు. సూపర్ పక్క. మరి నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలని కార్యక్రమం చేస్తారు. ఏమంటారు కార్యక్రమం? గెలుస్తుంది నిజం గెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నాంగా నిజం గెలవాలి. నిజం గెలుతుందిగా. ఎన్నో పిటిషన్లు వేస్తున్నారు. దోమ కుట్టిందని పిటిషను, బాగోలేదని పిటిషను, ఫ్యాన్ లేదని. ఏంటన్నా జైలుకి ఆయనకు ఒకటి జైల్లో శిక్ష, మరో ఇంకోళ్ళకి శిక్ష వేరా? అందరికి ఎవరికైనా ఒకటి ఉన్నది. తప్పు చేసాడు కాబట్టి ఎన్ని సంవత్సరాల వరకు లోపలే ఉన్నాడు. నెల 1 రోజు 2 రోజులు అన్నారు. రేపు వచ్చేస్తున్నారు. ఇదని మొన్నటి వరకు ధర్నాలు చేశారు. ఇప్పుడు ఈరోజు అదే ధర్నాలు చేసిన టెంటలు చూడండి. ఒక మనిషి ఉంటే అడగండి, వాళ్ళకి అర్థమైంది. నిజం తెలిసింది కాబట్టి కామ్గా పక్కన ఉన్నారు. పక్కకి వెళ్ళిపోతున్నారంటే నిజం గెలవాలని ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? వీళ్ళందరికీ నిజం తెలిసిపోతుంది. మనం అందరూ జనాలు ఆకట్టుకొని నిజం అనే ప్రోగ్రాం పెట్టారు. అదంతా బోటకమే. మరి చెప్పండి, జనసేన టీడీపీ అధ్యక్షులు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీట్ వస్తుంటారు. జనసేన ఇప్పుడు ఉంది, అప్పుడు టీడీపీతో పొత్తుంది. అది ముసుగేసుకున్నది. మొన్నేంటో 2014 ముసుగు తీసింది, మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ముసుగు తీసింది. అదంతా పోవడమే. పక్కాగా 175 అని సీట్లు కాదు కానీ 160 150 సీట్లు పక్కాగా జరిగింది. సీఎం మాత్రం జగన్. సీఎం జగనే. ఇక్కడ మాత్రం అబ్బాయి చౌదరి గారికి వెళ్తారు.